and of this world ఈ లోకం మీద తనకున్న అధికారాన్ని to Satan, సాతాను చేతికి అప్పగించాడు. who is called the god of the అందుకనే యుగ సంబంధమైన దేవత అని పిలువబడ్డాడు సాతానుడు. the prince of the power of the air, ఇదిగో ఆకాశ సంబంధమైన శక్తులకి వాడు రాజుగా ఉన్నాడు. and the prince of this world. అంతేకాదు ఈ లోకాధికారిని పిలువబడుతూ ఉన్నాడు సాతానుడు. Sin defiled man's image పాపము మానవుని యొక్క స్వరూపాన్ని పోలికని చెడగొట్టింది. and defaced the image of God in him. దేవుని స్వరూపం మానవుల్లో ఉండింది, దానిని చేసింది పూర్తిగా పాపం. Man became a sinner మానవుడు పాపిగా పిలువబడ్డాడు. with a corrupt, depraved, sinful nature. ఇదిగో పాప నైజం, పాప స్వరూపం మానవుల్లో అవతరించింది. A sinful nature handed down to him అంత మాత్రం కాదు, తనకి ఇవ్వబడిన పాప నైజం ద్వారా from Adam, ఆదాము మొదలుకొని head and representative of the entire human race. సర్వ మానవాళికి శిరస్సుగాను మానవులందరికీ ఒకే రాయబారిగా ఆదాము ఉన్నాడు. Adam and Eve sin ఇదిగో ఆదాము అవ్వలు పాపం చేయడం ద్వారా came the realization of their guilt. వారు తమ నేరస్తులని గుర్తించగలిగారు. With the realization of their guilt came the realization of their shame. వారు నేరస్తులను గుర్తించిన తర్వాత వారి యొక్క అవమానం వారికి జ్ఞాపకం వచ్చింది. With the realization of the shame came the realization of their nakedness. ఇదిగో వారి యొక్క అవమానం వారికి జ్ఞాపకం వచ్చినప్పుడు వారితో సిగ్గుతో తల వంచుకున్నారు, వస్త్రహీనులుగా ఉన్నారని గుర్తించారు. God had withdrawn his glory from them. ఎందుకనగా దేవుడు తన యొక్కన్న గొప్ప మహిమను వారిని తొలగించేశాడు. Glory of God which was their covering. దేవుని యొక్క మహిమ వారికి వస్త్రం వలె ధరింపజేయబడి ఉండేది. Adam and Eve did what sin and the world over tries to do. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ చేశారో తెలుసా? ఈ దినం వరకు ప్రతి మానవుడు తిరిగి తిరిగి ఏం చేస్తూ ఉన్నాడో అదే వారు చేశారు. That is to find some covering for their sin. ఇంకో మాటలో చెప్పాలంటే పాపాన్ని కప్పుకోవడానికి ఏదో ఒక వస్త్రం కోరుకున్నారు వారు. They made a covering of fig leaves. ఇదిగో వారు అంజూరపు చెట్ల ఆకుల్ని వారు కప్పుకోవడానికి But ప్రయత్నించారు. fig leaves is no covering for sin. అయితే పాపాన్ని కప్పడానికి అంజూరపు కచ్చరాలు సరిపోవు. Man can never make a covering for his sin. ఏ మానవుడు ఈ లోకంలో తన పాపాన్ని ఏ విధంగానైనా కప్పిపోలేడు, దానిని కప్పలేడు. But కానీ the Lord God moved on their behalf. దేవుడే యెహోవా వారి పక్షంగా కదలడం ప్రారంభించాడు. The Lord God made garments of skin for Adam and his wife and clothed them, says Genesis 3:21. ఆదికాండం 3:21 ఉంది. దేవుడైన యెహోవా ఆదాముకును మరియు తన భార్యకును ఇదిగో వస్త్రపు చర్మపు వస్త్రాన్ని తయారు చేసి ఇచ్చినట్టుగా The చూస్తూ ఉన్నాం. first sacrifice was already made. అప్పటికే మొట్టమొదటి బలి అక్కడ అర్పించబడింది. Blood was shed to cover up the sin. ఇదిగో వారు చేసిన పాపముకు ప్రాయశ్చిత్తంగా వారిని కప్పడానికి అక్కడ రక్తం చిందించబడింది. This first sacrifice ఈ మొట్టమొదటి బలియాగం was pointing to the final sacrifice. చిట్ట బలియాగానికి సాదృశ్యంగా నిలిచింది. The one perfect, all-sufficient sacrifice in the mind of God. దేవుని యొక్క మనస్సులో రానున్న దినాల్లో జరగబోయే ఆ శ్రేష్టమైన ఒకే ఒక్క అతి పరిపూర్ణమైన బలికి సాదృశ్యంగా అది నిలిచింది. Revelation 13:8. ప్రకటన గ్రంథం 13:8 చెప్తుంది, The lamb who was slain from the foundations of the earth. ఇదిగో భూమికి పునాదులు వేయబడక మునిపే వధించ గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి చెప్తూ ఉంది. The lamb of God who takes away the sin of the world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రెపిల్ల. Cannot stand in the presence of our God. మన దేవుని సన్నిధిలో పాపం చోట్లేదు. And without the shedding of blood there is no forgiveness, says Hebrews 9:22. హెబ్రీ 9:22 చెప్తుంది, రక్తము చిందించకుండా పాపముల క్షమాపణ లేనే లేదని. There is only one approach to God. దేవుని వెళ్ళాలంటే ఒకే ఒక్క ప్రవేశం ఉన్నది. And that is through the blood of Jesus. అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. God said to Moses, దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, tell your brother ఇదిగో నీ సహోదరుడితో not to come into the most holy place అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించకూడదని చెప్పు. whenever he chooses, అతడు తన ఇష్టం వచ్చినప్పుడు, or else he will surely die. తాను ఒకవేళ పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశిస్తే చనిపోతాడని చెప్పు అని You చెప్పాడు. see, మనం చూస్తున్నాం, sin cannot stand in the presence of our God. మన దేవుని సన్నిధిలో పాపము నిలవలేదు. On one day in the year, సంవత్సరంలో ఒక్క రోజే, the day of atonement, ఇదిగో ప్రాయశ్చిత్త దినాన the high priest would come into the holy of holies ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి with వస్తాడు. a censer full of burning coals. ఇదిగో తన చేతిలో ధూపార్తిని పట్టుకొని వస్తాడు సుగంధ ద్రవ్యాలతో.
with the fragrant incense అంతేకాదు సుగంధ ద్రవ్యాలు పరిమళ ద్రవ్యాలు తీసుకొని వస్తాడు. and with the blood of the sacrifice. అంత మాత్రమే కాదు, ఒక పాత్రలో బలి అర్పించిన తర్వాత తీయబడిన రక్తాన్ని తీసుకొస్తాడు. Making sure that it was enveloped in this cloud of incense at all times. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో నిలబడినప్పుడు తన చుట్టూ ఈ పరిమళ ధూప ద్రవ్యాలు ఉండేటట్టుగా He చూసుకుంటాడు. would sprinkle the blood 7 times before the mercy seat. ఆ కరుణాపీఠం ఎదుట 7 మార్లు తాను తెచ్చిన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. And on the mercy seat. ఆ తర్వాత 7 మార్లు కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. This sevenfold sprinkling of the blood ఈ 7 మార్లు ప్రోక్షించబడ్డం అన్నది is a prophetic preview of the sevenfold sprinkling of the blood of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం 7 మార్లు అది ప్రోక్షించబడిందన్న దానికి దృశ్యంగా ఉంది. Which just does not cover sin, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కేవలం పాపాన్ని కప్పడం మాత్రమే కాదు, but removes it once and for all. ఒక్కసారే పరిపూర్ణంగా తొలగించగలిగిన సామర్థ్యం దానికి ఉంది. Jesus, యేసు the fully human, fully divine ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడు, God man, దేవుడైన మానవుడు. Jesus, యేసు the word of God made flesh. దేవుని వాక్యము శరీరధారిగా దానికి వచ్చిన Jesus, యేసు the Son of God, the Son of Man, ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. did not come to be served, ఆయన పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, but to serve and give his life as a ransom for many. కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు క్రయధనంగా తన ప్రాణానికి వచ్చాడు. Hebrews 10:5 following. హెబ్రీ 10:5 నుంచి చెప్తూ ఉన్నది. Therefore, when Christ came into the world, he said, క్రీస్తు లోకములోనికి వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు, sacrifice and offering you did not desire, దేవా బలిని అర్పణను నీవు కోరలేదు, but a body you prepared for me. అయితే నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. With burnt offerings and sin offerings you were not pleased. దహన బలులు, పొట్టేళ్ల బలులు నీకు ఇష్టమైనవి కాదు. Then I said, అయితే నేనన్నాను, here I am. ఇదిగో దేవా నేనున్నాను. It is written about me in the scroll. నా గురించి ఆ పుస్తక గ్రంథంలో రాయబడి ఉన్నది. I have come to do your will, O God. దేవా నీ చిత్తమును నెరవేర్చకే వచ్చితిని అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. And by that will చిత్తము ద్వారానే we have been made holy through the sacrifice of the body of Jesus Christ once and for all. యేసుక్రీస్తు యొక్క శరీరం నలగొట్టబడడం ద్వారా మనం ఒక్కసారిగానే ఆ యొక్క పరిపూర్ణమైన త్యాగం ద్వారా పవిత్రం అవ్వగలం. Jesus went willingly to the cross to die for us. యేసు మన కొరకు మరణించడానికి సిలువనొద్దకు ఎంతో సిద్ధంగా వెళ్ళాడు. Isaiah 53:7. యెషయా గ్రంథం 53:7 చెప్తుంది, He was led like a lamb to the slaughter, వదకు తేబడు గొర్రె పిల్ల వలె ఆయన ముందు and వెళ్ళాడు. as a sheep before her shearers is silent, ఇదిగో బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు so he did not open his mouth. ఆయన తన నోటిని తెరవలేదని రాయబడి ఉన్నది. Here I am. నేను ఉన్నాను ప్రభువా, I have come to do your will, O God. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. Jesus, యేసు our great high priest, మన గొప్ప ప్రధాన యాజకుడు offered himself as a holocaust on the altar of the cross సిలువ అనే బలిపీఠం మీద తను తాను ఒక ఘోరమైన మరణానికి for అప్పగించుకున్నాడు. the sin of the world. లోక పాపం అంతటి నిమిత్తము కూడా The death he died was substitutionary. తాను మరణించిన మరణం మనకు బదులుగా మరణించినదే. The death he died was for you and for me. ఇదిగో ఆయన మరణించిన మరణం నీకు నా కొరకే మరణించింది. The sevenfold outpouring of the blood of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క శరీరములో నుంచి 7 మార్లు రక్తం బయటికి the lamb without blemish or defect, ఇదిగో ఏ కలంకమైనను ముడత మచ్చైనను లేని గొర్రెపిల్ల on his way to the cross సిలువ యొద్దకు వెళుతూ and on the cross itself. ఆ సిలువ మీద కూడా He was led like a lamb to the slaughter. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే నడిపించబడ్డాడు. It was in the garden of Gethsemane, ఆ గెత్సెమనే తోటలో the sinless, spotless Son of God ఏ పాపమైన మచ్చైన కలంకమైన లేని దేవుని కుమారుడు took on himself the sin of the whole world. లోక పాపం అంతటిని తన మీదకి తాను తీసుకున్నాడు. It tormented him. అయ్యో అతను ఎంతగానో వేదన భరితునిగా And చేసింది. Jesus said, యేసయ్య అంటూ ఉన్నాడు, my soul is overwhelmed with sorrow and death. నా ప్రాణం మరణం పొందినంతగా దుఃఖంలో మునిగినది అంటూ ఉన్నాడు. And being in anguish, ఆయన మరింత వేదన పడి he prayed more earnestly. ఆతురపడి ప్రార్థన చేశాడని వాక్యం చెప్తుంది. His sweat was like drops falling to the ground. Luke 22:44. లూకా సువార్త 22:44లో చూస్తే ఆయన శరీరం నుంచి నేల మీద పడుతున్న ఆ యొక్క చెమట రక్త బొలే అయిందని రాయబడింది. There is power in that blood.
blood. ఆ రక్తంలో గొప్ప శక్తి ఉన్నది. There is life in that blood. ఆ రక్తంలో గొప్ప జీవం ఉన్నది. It was in the court of a high priest, ఇదిగో ప్రధాన యాజకుని యొక్క సభ ఎదుట that they struck the Savior's face with rods and fists. రక్షకుని యొక్క ముఖాన్ని ఇదిగో అరచేతులతో కొట్టారు, కర్రలతో ఆయన ముఖాన్ని కొట్టారు. Matthew 26:67. మత్తయి సువార్త 26:67 వచనం. Then they spit in his face ఆయన ముఖం మీద అనేకులు వచ్చి ఉమ్ము వేశారు. and struck him, ఇదిగో ఆయనను కొట్టారు, and with their fists. అరచేతులతో ఆయనను గుద్దారని రాస్తుంది. And some slapped his face. మంది ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టారు. Micah 5:1. మీకా 5:1 చెప్తుంది. They will strike Israel's ruler on the cheek with a rod. ఇశ్రాయేలు యొక్క అధిపతిని వారు కర్రతో చెంప మీద కొట్టి ఉన్నారని రాయబడింది. Blood flowed from the Savior's face. రక్షకుని యొక్క ముఖంలో నుంచి రక్తం కారడం ప్రారంభించింది. There is power in that blood. అయితే ఆ రక్తంలో గొప్ప శక్తి ఉన్నది. There is life in that blood. రక్తంలో గొప్ప జీవం ఉన్నది. It was a barbaric act ఇది గొప్ప దృశ్యం that made them pull out the hair from Jesus' beard. యేసుక్రీస్తు యొక్క గడ్డ పక్కల నుంచి ఆయన గడ్డాన్ని కూడా పీకివేశారు. అది ఎంతో ఘోరమైన దృశ్యం. Jesus silently gave his cheek. యేసయ్య తన చెంపలను తన కొట్టువారికి అప్పగించాడని రాయబడి ఉంది. 50:6b. యెషయా గ్రంథం 50:6 చూస్తే I offered my cheek to those who pulled out my beard. కొట్టువారికి నా యొక్క చెంపలను అప్పగించితినని రాశాడు. Blood mingled with sweat flowed from his cheeks. రక్తంతో కలిసి ఇదిగో చెమట తన ముఖంలో నుంచి ప్రవహించడం ప్రారంభించింది. There is power in that blood. అయితే ఆ రక్తంలో గొప్ప శక్తి ఉన్నది. There is life in that blood. ఆ రక్తంలోనే గొప్ప జీవం ఉన్నది. And now Pilate ordered him to be crucified. పిలాతు ఈయనను సిలువ వేయడి అని ఆజ్ఞాపించాడు. It was a Roman custom to have a prisoner scourged before he was crucified. ఆ రోజుల్లో ఒక నేరస్తుని సిలువ వేయక మునుపు రోమా యొక్క సిద్ధాంతం ఏంటంటే అతనిని కొరడాలతో కొట్టాలి. Pilate had Jesus scourged and handed him over to be crucified. పిలాతు అతను కొరడాల చేత కొట్టించి అతను సిలువ వేయబడాలని ఆజ్ఞాపించాడు. Isaiah 50:6. యెషయా గ్రంథం 50:6 చూస్తే I offered back to those who beat me. నన్ను కొట్టువారికి నా వీపును అప్పగించి రాయబడింది. Jesus was scourged and he was scourged. యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపు అది కొట్టబడింది, తిరిగి కొట్టబడింది. His back tore open. ఆయన యొక్క వీపు తెరవబడింది. His flesh ripped apart. ఇదిగో ఆయన శరీరం మాంసం ముద్దలుగా బయటకు The వచ్చేసింది. blood began to flow. అంత మాత్రమే కాదు, లోపల ఉన్న రక్తం దారులుగా ప్రవహించింది. There is power in that blood. ఆ రక్తంలో గొప్ప శక్తి ఉంది. There is life in that ఆ blood. రక్తంలోనే గొప్ప జీవం ఉన్నది. It was in the praetorium ప్రెతోరియం అనే మహాసభలో that the king of eternal glory నిత్య మహిమ కారణమైన రారాజు was crowned with a crown of thorns. ఆయన మీద ముళ్ళ కిరీటాన్ని ఉంచారు. Matthew 27:28 following. మత్తయి సువార్త 27:28 They stripped him ఇదిగో అతనిని వస్త్రహీనునిగా and చేశారు. put a scarlet robe on him. అతని మీద ఒక నారబట్టును వేశారు. And then they wove a crown of thorns ఒక ముళ్ళ కిరీటాన్ని తయారు చేసి and put it on his head. అతని తల మీద ఉంచారు. They put a staff in his right hand అతని చేతిలో ఎగతాళిగా కర్రను ఉంచారు. and knelt in front of him అతని ముందు మోకరించి and mocked him. అతనిని ఎగతాళి చేశారు. Hail, King of the Jews, they said. యూదులకు రాజా నీకు శుభం అని ఎగతాళి చేశారు. They spit on him. ఆయన మీద ఉమ్ము వేశారు. Then they took the staff from his hand అతని చేతిలో ఉన్న ఆ కర్రను తీసుకున్నారు వారు. and struck him on his head again and again. ఇదిగో ఆయన తల మీద ఉన్న ముళ్ళ కిరీటం మీద మరలా కొట్టారు. Surely the thorns went deeper and deeper into his scalp. నిశ్చయంగా ఆయన తల భాగంలోని ముళ్ళు చాలా లోతుగా దిగబడిపోయినాయి. And the blood began to flow. రక్తం అక్కడి నుంచి కూడా ప్రవహించడం There is power in that blood. ఆ రక్తంలో గొప్ప శక్తి ఉన్నది. There is life in that ఆ blood. రక్తంలో గొప్ప జీవం ఉన్నది. It was at a place called Golgotha. గొల్గొతా అనబడిన స్థలానికి In తీసుకొచ్చారు. Latin, Calvary, లాటిన్ భాషలో కల్వరి అని అర్థం. which means the place of the skull, అనగా కపాలం అనబడే స్థలం. that they crucified him, ఆ స్థలం అతనిని సిలువ వేశారు. piercing his hands and his feet. ఆయన చేతులను కాళ్ళను శీలలు కొట్టి They nailed him to a cross. ఇదిగో ఒక సిలువకు ఆయనను అంటగొట్టారు. The cross of Calvary. కల్వరి నా సిలువే. And the blood flowed from his veins. ఇదిగో ఆయన నరాల్లో నుంచి రక్తం తిరిగి దారులుగా The ప్రవహించింది. blood which was a fountain of mercy flowed from his veins. కరుణాధారులుగా ఆయన శరీరం నుంచి రక్తం There is ప్రవహించింది. power in that blood. ఆ రక్తంలో గొప్ప
శక్తి ఉన్నది. There is life in that ఆ blood. రక్తంలో గొప్ప జీవం ఉన్నది. It was the spear of a soldier that pierced Jesus' side. ఇదిగో యేసయ్య వెన్ను భాగాన్ని, యేసయ్య ప్రక్కలో ఒక సైనికుడు వెళ్ళి బల్లెంతో పొడిచాడు. John 19:34. యోహాను 19:34లో చూస్తాం. Instead, one of the soldiers pierced Jesus' side యేసు ప్రభు యొక్క ప్రక్క భాగంలో ఒకడు బల్లెంతో పొడిచినట్టుగా రాయబడి with a ఉన్నది. spear, ఒక బల్లెంతో. bringing a sudden flow of blood and water. ఇదిగో అక్కడి నుంచి రక్తమును నీళ్లు కారిన రాయబడి ఉన్నది. There is power in that blood. ఆ రక్తంలో కూడా జీవం ఉన్నది. There is life in that ఆ blood. రక్తంలో గొప్ప జీవం ఉన్నది. His body was a mangled mass of humanity. ఆయన శరీరం ఇదిగో శరీరపు ముద్ద, మాంసపు ముద్దలాగా అయిపోయినది. With blood streaming from every gaping wound. తన శరీరంలో ఉన్న ప్రతి గాయములో నుంచి రక్తం బయటికి ప్రవహిస్తూ వచ్చింది. Isaiah 50:14. యెషయా 52:14 చూస్తే, Just as there were many who were appalled at him, ఇదిగో ఆయనను అపేక్షించినంతగా ఆయన, his appearance was so disfigured beyond that of any man, ఇదిగో ఏ మనుషుని స్వరూపం కంటేను వికారమైన స్వరూపంగా ఉన్నది. and his form marred beyond human likeness. అంత మాత్రమే కాదు, ఏ మానవుడు చూడలేనంతగా వికారమైన 1 స్వరూపంగా ఉన్నది. Corinthians 1:18. కొరింథీ మొదటి పత్రిక 1:18 అంటూ ఉన్నది, For the message of the cross సిలువ యొక్క వార్త is foolishness to those who are perishing, నశించిపోతున్న వారికి వెర్రితనము గాని, but to us who are being saved, రక్షించబడుచున్న మనకు it is the power of God. అది దేవుని శక్తి అని వాక్యం చెప్తూ ఉంది. On the cross of Calvary, కల్వరి యొక్క శిలువ మీద the Savior gave his life రక్షకుడు తన ప్రాణాన్ని to సమర్పించాడు. redeem every life of humanity. ఇదిగో మానవాళందరి ప్రాణాలను విమోచించడానికి. Isaiah 53:12. యెషయా గ్రంథం 53:12. Therefore I'll give him a portion among the great, ఇదిగో గొప్పవారి ఎదుట అతనికి నేను భాగాన్ని ఇస్తాను. and he will divide the spoils with the strong, బలవంతులతో కలిసి అతడు సొత్తును పంచుకుంటాడని రాయబడి ఉన్నది. because he poured out his life unto death. ఎందుకనగా ఆయన ప్రాణమును మరణం పొందినంతగా దారపోస్తాడు గనుక. Jesus poured out the very last drop of his blood. యేసు తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ఆయన దారపోస్తాడు. Thus he poured out his life unto death. అనగా మరణం పొందినంతగా తన జీవాన్ని As దారపోస్తాడు. the one perfect, all-sufficient sacrifice for the sin of mankind. మానవాళంతటి పాపము కొరకు ఒకే ఒక్కసారి చేయబడిన పరిపూర్ణమైన బలియాగం ప్రభువైన యేసే. Leviticus 17:11. లేవికాండం 17:11 చెప్తుంది, For the life of a creature is in its blood, ఒక ప్రాణి యొక్క ప్రాణము దాని రక్తములోనే ఉన్నది. and I have given it to you to make atonement for yourselves on the altar. మీ కొరకు పాప ప్రాయశ్చిత్తం చేయడానికే రక్తమును నేను మీకు ఇచ్చానంటున్నాడు. May I add the cross? అనగా సిలువ అనే బలిపీఠం మీద It is the blood that makes atonement for one's life. ఒకని ప్రాణము నిమిత్తం క్రయధనం చేసేది రక్తమే. There is power in the blood of Christ. క్రీస్తు రక్తములో గొప్ప శక్తి ఉన్నది. A sevenfold power in the blood of Christ. క్రీస్తు రక్తములో ఏడింతల శక్తి ఉన్నది. There is redemption in the blood. యేసుక్రీస్తు రక్తములో విమోచన ఉన్నది. Ephesians 1:7. ఎఫెసీ 1:7 చెప్తుంది, In him we have redemption, ఆయనందు మనకు విమోచనమును, through his blood the forgiveness of sins. అనగా ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణయు కలుగుచున్నవి. 1 Peter 1:18 following. మొదటి పేతురు 1:10 చెప్తుంది, For you know కాగా that is not with perishable things such as silver or gold, వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని, that you've been redeemed from the empty way of life handed down to you by your forefathers, ఇదిగో పితృపారంపర్యం వలన వచ్చిన ఆ దురాశల్ని వెంబడించకుండా ఉండు నిమిత్తం, but with the precious blood of Christ, క్రీస్తు యొక్క అమూల్యమైన ప్రశస్తమైన రక్తం చేత, a lamb without blemish or defect. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత. Redemption means to rescue. దేవుని బిడ్డలారా, విమోచన అనగా తప్పించబడ్డం అని We అర్థం. have been redeemed from the hands of Satan, మనము సైతాను చేతుల్లోంచి విమోచించబడ్డాం. from the kingdom of darkness, చీకటి రాజ్యం నుంచి, అధికారం నుంచి విమోచించబడ్డాం. and brought into the kingdom of God, దేవుని యొక్క రాజ్యంలోనికి పెట్టబడ్డాం. the kingdom of light, వెలుగు రాజ్యంలోనికి by చేర్చబడ్డాం. the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి విమోచన Can you కలిగింది. say a hallelujah? ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పగలమా? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. There is cleansing in the blood.
క్రీస్తు రక్తములో శుద్ధీకరణ ఉన్నది. 1 John 1:7. మొదటి యోహాను 1:7 చెప్తుంది. But if we walk in the light, మనం వెలుగులో నడిచిన ఎడల, as he is in the light, ఆయన వెలుగులో నుండిన ప్రకారం we have fellowship with one another. మనం ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం గలవారమై, The blood of his son Jesus purifies us from all sin. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మనలను సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా If చేయను. we are walking in the light, మనం వెలుగులో నడుస్తున్నట్లయితే the blood of Jesus is cleansing us from every sin. యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపము నుంచి శుద్ధీకరిస్తూ. Can you say a hallelujah? హల్లెలూయా చెప్పగలమా? ఆయన రక్తం హల్లెలూయా! మనల్ని శుద్ధీకరిస్తున్నందుకు. Hallelujah! హల్లెలూయా!